రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలు కావాల్సి ఉంది. అయితే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా శాసనసభకు రేపు సెలవు ప్రకటించారు. మంగళవారం భూమా మృతికి సంతాపం అనంతరం సభ వాయిదా పడుతుంది. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మా ప్రతినిధి అశోక్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, భూమా నాగిరెడ్డి మరణంతో రేపు అసెంబ్లీకి సెలవు ప్రకటిస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఎల్లుండి అంటే మంగళవారం యథావిధిగా శాసనసభ సమావేశం అయినప్పటికీ కూడా భూమా నాగిరెడ్డికి సంతాపం తెలియజేసిన అనంతరం తిరిగి సభ వాయిదా పడుతుంది. బుధవారం నాడు బడ్జెట్ ను ప్రవేశపెడతామని కోడెల శివప్రసాదరావు చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా వాస్తవానికి రేపు ఏపీ బడ్జెట్ ను రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ భూమా మరణంతో దీన్ని 2 రోజులు వాయిదా వేసి బుధవారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో రేపు అసెంబ్లీకి సెలవు ప్రకటించినట్టుగా కొద్దిసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీ నుంచి బులెటిన్ ను కూడా స్పీకర్ కోడెల రిలీజ్ చేయడం జరిగింది. ఎల్లుండి పర్టికులర్ గా కేవలం సంతాపం తెలియజేయడం కోసం మాత్రమే అసెంబ్లీని సమావేశం పరిచి అటు ప్రతిపక్ష అధికార పార్టీ సభ్యుల నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా భూమా నాగిరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం తిరిగి సభ వాయిదా పడుతుంది. బుధవారం యథావిధిగా బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. ఇక కోడెల శివప్రసాదరావు కూడా తన సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా ఆప్తుడిని, చాలా చిరకాల మిత్రుడిని కోల్పోయాను నేను. అట్లాగే శోభా నాగిరెడ్డి కూడా నాతో చాలా ఆత్మీయంగా ఒక సోదరులాగా కలిసిమెలిసి మా పార్టీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితంగా ఉండేవారు. అలాంటిది ఇవాళ శోభా నాగిరెడ్డి లేరు, ఇటు భూమా నాగిరెడ్డి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆయన కూతురు కుమార్తె అఖిలప్రియకు అన్ని విధాలా కూడా అండగా ఉంటాం, అట్లాగే ఆ కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారని కోడెల శివప్రసాదరావు కూడా కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఎస్ అశోక్, భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేశారు. రేపు సెలవు ప్రకటించారు. మంగళవారం భూమా మృతికి సంతాపం అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మంత్రి యనమల బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ఎక్కడైతే శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయో అదే ప్రదేశంలో భూమా నాగిరెడ్డి కూడా అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇక రేపు నంద్యాల టీడీపీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం మరి కాసేపట్లో భూమా భౌతిక కాయాన్ని అక్కడికి తరలిస్తారు. రేపు ఆళ్లగడ్డలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. భూమా మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంతాపాన్ని ప్రకటించారు. అటు వైఎస్ జగన్ కూడా భూమా మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు. టీడీపీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది అని అటు టీడీపీ నేతలంతా కూడా అంటూ ఉన్నారు. భూమా నాగిరెడ్డిని కాపాడేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో డాక్టర్లు కాపాడలేకపోయామని చెప్తూ ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భూమా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. భూమా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాము అని అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఇక భూమా మృతికి సంతాపంగా రేపటి బడ్జెట్ సమావేశాలు కూడా వాయిదా వేశారు. రేపు శాసనసభకు సెలవు ప్రకటించారు. మంగళవారం భూమా మృతికి సంతాపం అనంతరం సభ మళ్లీ వాయిదా పడుతుంది. బుధవారం మంత్రి యనమల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న సాయంత్రం కూడా కార్యకర్తలతో భూమా నాగిరెడ్డి సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి తన అనుచరులతో అలాగే కార్యకర్తలతో కూడా ఆయన చర్చించారని చెప్తూ ఉన్నారు. ఈ తెల్లవారు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆయన కాస్త అనీజీగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఫిట్స్ లాగా కూడా వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. దీంతో హుటాహుటీన డాక్టర్లను పిలిపించి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేయించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించినట్లుగా తెలియడంతో డాక్టర్లు వెంటనే కూడా ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. నంద్యాల హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో డాక్టర్లు భూమా నాగిరెడ్డిని కాపాడలేకపోయారు.